విశాఖ జిల్లా మధురవాడ 7వ వార్డు పరిధిలో స్వతంత్ర నగర్ పబ్లిక్ పార్క్ వాలీబాల్ కోర్టులో ఫ్యూచర్ అసోసియేషన్ మధురవాడ వాలీబాల్ సమ్మర్ క్యాంప్ సందర్భంగా వాలీబాల్ కోచ్ రఘు ఆధ్వర్యంలో బుధవారం నాడు వాలీబాల్ కోచింగ్ నేర్చుకునే చిన్నారులకు స్పాన్సర్స్ చిన్నం నాయుడు గుడ్లు పాలు అరటి పండ్లు వాలీబాల్ కిట్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వాలీబాల్ కోచ్ రఘు మాట్లాడుతూ క్యాంప్ నిర్వహించి 10 మందితో ప్రారంభించి ఈ రోజు 30 మంది పిల్లల వరకు మా దగ్గర నేర్చుకుంటున్నారని తెలిపారు. కోచింగ్ తీసుకున్న పిల్లలకు విఎన్ఆర్ వెంకట్ నాయుడు మాకు ఎంతగానో సహాయ సహకారాలు అందించారన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రఘు మాస్టర్, చిన్న, జైరాం, ఆకాష్, సురేష్, ఆనంద్, శామ్, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. పేరు చిన్నం నాయుడు. ఈ గ్రౌండ్ రావడానికి చాలా మంది కృషి చేశారు. ఈ గ్రౌండ్ ఎల్లప్పుడూ మేము ఇంకా డెవలప్ చేయడానికి చాలా మంది రఘు మాస్టర్ కోచ్గా నిలబడి సమ్మర్ క్యాంపు మేము నిర్వహిస్తామని ఆయన వచ్చారు మా దగ్గరికి. దానికి సహకారాలు మేము చాలా మంది ఇంకా అందించాం. ఇప్పుడు కూడా ఇది చూసి ఇంకా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఇంకా ఈ గ్రౌండ్ కోసం డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడాలని నేను అనుకుంటున్నాను. నేను మధురవాడ గ్రౌండ్లో కోచ్ కింద పనిచేస్తున్నాను. పిల్లలకి ఇది గ్రౌండ్ ఇలాగా మాకు వాలీబాల్ కోర్టు జిఎంసీలు మాకు హ్యాండ్ ఓవర్ చేశారండి. దీనికి చాలా మంది కుర్రోళ్ళు ఈ గ్రౌండ్ గురించి కృషి చేశారండి. కృషి చేసి మా గ్రౌండ్ రావడానికి చాలామంది సపోర్ట్ చేశారు. అయితే అని ఇలాగ సమ్మర్ సెలవులు వస్తున్నాయి కదా, పిల్లలకి కోచింగ్ చెప్తామంటే మాకు స్పాన్సర్షిప్ కింద చిన్ననాడు అని ఎగ్స్, తర్వాత అట్టిపళ్ళు, బాల్స్ వగేరా ఆయన మాకు ఇవ్వడం జరిగింది. తర్వాత నౌకతని అనేసి ఆయన కూడా పాలిపేట కొద్ది రోజులు ఇచ్చారండి. తర్వాత ఇలాగ స్పాన్సర్షిప్ మాకు చాలా విఎన్ఆర్ ఒక అతను గుడ్లు కూడా మాకు ఇచ్చారు. వెంకట అనేసి గుడ్ల షాప్ ఆయన. ఇలాగ ప్రతి ఒక్కరు మాకు సాయం చేశారండి. పిల్లలు అయితే స్టార్టింగ్లోనే ఒక 10 మంది దాకా వచ్చేవారు. వాళ్ళకి గ్రౌండ్ ఎక్కడ తెలియదు. అలాగా రోజుకి పిల్లలు డెవలప్మెంట్ అవుతూ ఈ రోజుకి 8వ తారీఖు స్టార్ట్ చేసామండి. మే 8వ తారీఖు స్టార్ట్ చేసాం. జూన్ 8వ తారీఖు క్లోజింగ్ డేట్ అది సమ్మర్ కోచింగ్ క్యాంపు. అయితే పిల్లలు ఇప్పటి వరకు రోజుగా పెరుగుతూ ఉన్నారు. ఇప్పుడు అయితే సంఖ్య 30 మంది వరకు ఉన్నారు పిల్లలకి ఏంటంటే సెలవులు కాబట్టి వాళ్ళు వస్తుంటే వాళ్ళకి మేము చెప్పడానికి చాలా రెడీగా ఉన్నాం సార్. ముందున మాకు స్పాన్సర్షిప్ కూడా అలాగే ఉంది. ఇలాంటి గ్రౌండ్ కూడా ఎక్కడా లేదండి. వాలీబాల్ కోర్ట్ అనేది మన మధురవాడలో ఇదే బాగుంది. ఒక ఇంటర్నేషనల్ కోర్టులో తయారు చేసి మాకు అప్పు చెప్పారండి. దీన్ని అయితే మేము సర్వత్రా మా స్టూడెంట్స్ మేము చాలా బాగా కాపాడుకుంటున్నాం. రోజు వాటరింగ్ చేయడం కానీ లైనింగ్ అన్నీ దగ్గర నుంచి చూసుకున్నారు. గౌతము, చిన్న, తర్వాత రవి, ఈ కుర్రోలు, తర్వాత తక్కిన పిల్లలందరూ కలిపి చాలా హెల్ప్ చేస్తున్నారండి. గ్రౌండ్ మొత్తంగా చాలా బాగా సాయం చేస్తున్నారు. వాలీబాల్ కోచింగ్ క్యాంప్ అయిపోయినా సరే కోచింగ్ కూడా ఇంక ఉంటుందండి. ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వడానికి పర్లేదు, ఇబ్బంది లేదు. కోచింగ్ కూడా చెప్పడం అవుతుంది. ఈ 8వ తారీఖు వరకు ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్ అయిపోద్ది, క్లోజ్ అయిపోద్ది. తర్వాత నుంచి నార్మల్ కోచింగ్ క్యాంప్ స్టార్ట్ అవుతుందండి. ఇంత ఎగ్స్ కానీ మిల్క్ ప్యాకెట్స్కి ఇలాగ వగేరా మాకు స్పాన్సరింగ్ చేసిన వాళ్ళందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.